sound. ఇచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పీడీఎఫ్ చెందినటువంటి రాష్ట్ర నాయకులు గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పెద్దల శర్మ గారు, అలాగే పీడీఎఫ్ రాష్ట్ర నాయకులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉత్తరాంధ్ర పట్టభద్రుల్లో పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు అజయ్ శర్మ గారికి మద్దతు తెలపమని వారు కోరడం జరిగింది. కోరిన దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 జిల్లాల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, అలాగే పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికి కూడా రేపు 9వ తారీఖున జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచినటువంటి అజయ్ శర్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాలూకా ఓటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికలో ఓడించాలని, ఈ ప్రాంతానికి చట్టబద్ధంగా వచ్చినటువంటి హామీలను కానీ, చట్టబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో కానీ, లేకపోతే విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తానన్నటువంటి రైల్వే జోన్ విషయంలో కానీ, లేకపోతే పోలవరం నిర్మాణం విషయంలో కానీ, లేకపోతే విశాఖకు సంబంధించి మెట్రో రైళ్లు నిర్మాణానికి సంబంధించి కానీ, ఈ 3 సంవత్సరాల కాలంలో అటు ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా విశాఖపట్నానికి చేయలేదు. వాళ్ళకి ఓటు అడిగేటువంటి హక్కు లేదు. కాబట్టే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల వరకు వారికి ఇంకే ప్రజా సమస్యలు కూడా పట్టేటువంటి పరిస్థితులు లేదు. కేవలం ప్రచారంలోనే మునిగి తేలుతూ ఉన్నారు. అటు మంత్రులు దాదాపు 10 మంది మంత్రులు, దాదాపు 40 మంది శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈరోజు ఓటర్లని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఓటర్లను కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఇక్కడే ఉంటూ డబ్బుని వెదజల్లుతూ గెలవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అన్యాయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూడడం ఖాయం. అందుకనే ఈ ప్రాంత సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ గతంలో అనేక కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి సోదరులు, పెద్దలు అజయ్ శర్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ ఆయన విజయాన్ని కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేయమని చెప్పి మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నాం.